ఒకటే ఉంది సార్. మా చిన్నతనం నుంచి మా ఊరిలో అంటే గోరెంట్ల గ్రామం గుంటూరుకి పక్కనే ఉంటుంది. ఈ గ్రామంలో మా చిన్నతనం నుంచి చూస్తూ ఉంటే ఏ రాజకీయ నాయకులైనా పట్టించుకొని పనిచేస్తారేమోనని ఒక ఆశ ఇచ్చాము. కానీ మా పండగలకు వచ్చే ప్రతి పండగ 2 పండగల్లో పెద్ద పండగలకి మేము ఈద్గాకి వెళ్ళి నమాజ్ చేసుకుంటాం. ఈ నమాజ్ చేసుకోవడానికి మాకు ఎటువంటి సహకరణ అనేది మా ఊరి తరపుగా ఏమీ లేదు. మేము కనీసం మా ఊరి గ్రామస్తులు దాదాపు 5 కిలోమీటర్లు నగరపాలెంలోనే ఒకే ఒక వీధిగా ఉంది. అక్కడికి వచ్చేటప్పటికి టయాలు అయిపోతున్నాయి. చాలా ఇబ్బందితో ఉన్నారు పెద్ద చిన్నల కాడ నుంచి. అట్లాగా దయచేసి ఈ ప్రభుత్వం ద్వారాగా మాకు ఒక న్యూస్ తెలిసింది, చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా విన్నాము సార్. ఇదొకటి కొద్దిగా మాకు ఒక వీధిగాకి వీలైన మట్టికి మాకు సహకారం చేస్తారని ఆశిస్తున్నాం. స్థలం కేటాయిస్తారని ఆశిస్తున్నాము. ఒక స్థలం ఉన్నదనేది చూపించాము సార్. అది అనేది కరెక్టా కాదా అంటూ తెలీదు. ఈ గ్రామ పెద్దలు దయచేసి అది తెలియపరచుకొని ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే ఇంకోటైనా కొంచెం దయచేసి ఇప్పిస్తారని ఆశిస్తున్నాం. లోకల్ ఎమ్మెల్యే అడిగారా? ఎమ్మెల్యే గారికి కూడా ఈ పత్రం అందిస్తున్నాము సార్. అవి ఏమండి స్లోగన్స్ ఇవ్వండి. అవన్నీ చూసి రాసుకోతాం. మాకు మేము వీఆర్ఓ ఎంప్లాయీస్ అండి. మా ఎంప్లాయీస్ తరఫున మాకు పిఎఫ్ అనేటువంటి శాంక్షన్ అయింది. 2018లో శాంక్షన్ అయింది పిఎఫ్ కమిషనర్ గారు. దాన్ని అడ్డుపడుతూ సంస్థ వారు ఫాదర్ యొక్క ముసుగులో వాళ్ళు మాకు శాంక్షన్ చేయకుండా దాన్ని ఆపుకుంటా వస్తున్నారు. రకరకాలుగా మేనేజ్ చేసి ఆ పిఎఫ్ ఇప్పించాలని మేము ఈ విధంగా సమ్మె అనేటువంటి. ఎంతకాలం నుంచి చేస్తున్నారు? అది ఎంతకాలం నుంచి రావట్లేదు మీకు? మాకు దగ్గర ఇప్పుడు 2018లో శాంక్షన్ అయిందండి పిఎఫ్ కమిషనర్ గారి దగ్గర నుంచి. అది ఇప్పుడు వరకు కూడా అడ్డుపడుతూ సంస్థ వారు రకరకాల ప్రయత్నాలు మాకు ఇవ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారంటే వాళ్ళు. మేము లీగల్గానే ప్రొసీడ్ అయ్యాం. మాకంతా శాంక్షన్ అయిందండి పిఎఫ్ కమిషనర్ గారి దగ్గర నుంచి 24 కోట్ల రూపాయలు 2018లో శాంక్షన్ అయింది. అధికారులు ఏమంటున్నారు మరి? ఎందుకు రాదంటారు? అధికారులు అంటే వాళ్ళు కోర్టు ద్వారా మెయింటైన్ చేసుకుంటున్నారండి మాకు ఇవ్వకుండా. పిఎఫ్ కమిషనర్ గారు అనుకుంటే దాన్ని పూర్తిగా పట్టించుకోలేదండి. మా శాంక్షన్ చేసినటువంటి కమిషనర్ గారు బదిలీ అయిపోయాడు. మీకు ఖచ్చితంగా వస్తుందని మేము చాలామందిని అడిగామండి. అది ప్రాసెస్లో ఉంది. ఆల్రెడీ కోర్టు కమిషనర్ కూడా జడ్జి 24 పేజీలతో శాంక్షన్ చేశారండి. ఎవరు ఆయన వచ్చి రికవరీ అయ్యిందంట ఆల్రెడీ. ఆల్రెడీ స్టేజ్ అని వేసినట్టున్నారు కదా మీరు. రండి. పేరు షేక్ మస్తాన్ అండి. ఎస్పీ గారి దగ్గరికి వచ్చాం కలవడానికి. ఏ విషయం మీద? మా ఇంట్లో ఉంటాడు. కాలేజ్ ఏమన్నా కాలేజ్ ఎట్లా? ఎందుకని? అమ్మ నాన్న చనిపోయారు. చనిపోతే ఇల్లు కాలేజ్ ఏమన్నా చంపేస్తా అంటాడు. ఈ పోలీసులు ఏం చెప్తే ఏమన్నారు? ఇంతకుముందు స్టేషన్కి వెళ్తే సీఏ గారేమో పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి పంపించారు. పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడినా ఒకళ్ళు వింటలేదు. సరే అని ఇప్పుడు మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వచ్చాం. ఎందుకు ఖాళీ ఎందుకు చేయాలంటారు? ఖాళీ ఎందుకు చేద్దామని అంటే దౌర్జన్యం చేసి కబ్జా చేద్దామని చూస్తున్నాడు ఇల్లు. వాడికి సొంత ఇల్లు 22 లేన్లు, 23 లేన్లు. ఆ ఇల్లు అద్దెకించుకున్నాడు. మా ఇంట్లోనే ఉంటారు. అది అంటే మీ ఆస్తితో కాదు, ఆస్తి తాగతనం కాదు. వాడి ఇల్లు కబ్జా చేయాలని నా మంచితనం మెత్తనం చూసుకొని నన్ను దౌర్జన్యం చేపిస్తాడు. రోడ్ స్ట్రీట్లో ఉన్నాడు. వాడికి తెలిసిన ఉన్నాడంట. వాడు చంపిస్తే ఇంటి జోలికి వచ్చామంటే అని చెప్పి అక్కడ ఎక్కడ కనిపిస్తే అక్కడ బెదిరిస్తున్నాడు. మొన్న కూడా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా
అప్పుడు కూడా వచ్చి మన బజార్లో కనిపిస్తే వాడిని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలా నీకు కాలు చేసిందా అంతే, నువ్వు అప్పుడు దాకా నువ్వు ఇంటికి వస్తూనే ఉంటావు, కాలు చేస్తూనే అడగడానికి ఉండదు, నేను అప్పటికింటూనే ఉంటావు నువ్వు అని చెప్పి చంపిస్తాను కానీ ఏదో ఒకటి చేస్తాను, నాకు నేను ఊరికే వదిలిపెట్టను, ఇంటికి వస్తాను నాకు కొడగా అని చెప్పేసి అట్లా ఒకటే బెదిరిస్తున్నాడు.